నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. ఫోన్ పే, గూగుల్ పే మోరాయిస్తున్నాయా? అయితే ఈ యాప్స్ వాడండి. ప్రస్తుతం ఈ ప్రపంచం మొత్తం డిజిటల్ లావాదేవీలపై నడుస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఒక వ్యాపారి తను ఏం కొనాలి అనుకున్నా చిటికెలో పాకెట్లో ఉన్న సెల్ ఫోన్ తీసి ఇట్టే ఆన్లైన్ పేమెంట్ చేసేస్తాడు. ఇదే ప్రస్తుతం మనం నిత్యం చేసే ఫోన్ పే, గూగుల్ పే. అవును, మన దేశంలో యూపీఐ లావాదేవీలకు ఎక్కువ మంది ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వాడుతుంటారు. ఈ మధ్య ఈ యాప్ తరచూ డౌన్ అవుతుండడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు మనం ఆన్లైన్ నగదు లావాదేవీలు చేయడం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీ ఖాతాలో ఉన్న సొమ్ము ఖాళీ అవ్వడం ఖాయం. దీంతో వాటికి అనుగుణంగా సూపర్, మనీ, నవి, BHIM, క్రెడ్, అమెజాన్ పే లాంటి ఆప్షన్స్ కు యూజర్స్ వెతుకుతుంటారు. వాటిని ఉపయోగించుకుంటే ఆన్లైన్ లావాదేవీలు ఇట్టే జరిగిపోతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఏకరంగం చెప్పాలంటే ఫోన్ పే, గూగుల్ పే యాప్స్ కు దడ పుట్టిస్తూ ఫ్లిప్కార్ట్, సూపర్ మనీ వంటి యాప్స్ దూసుకొస్తున్నాయి. ఈ యాప్స్ స్టార్ట్ చేసిన కొన్ని నెలలకే టాప్ 5 లో దూసుకొచ్చి అప్పటిదాకా ఉన్న కొన్ని యాప్స్ కు షాక్ ఇస్తోంది. ఇవి లేవంటే ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ కాకుండా నేరుగా బ్యాంకింగ్ యాప్స్ వాడినా బాగుంటుందంటున్నారు. మరి మీరు ఏ యాప్ వాడుతున్నారో కామెంట్ చేయండి. ఇక ఈ యాప్స్ వినియోగంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నావి 20,61,00,000 ట్రాన్సాక్షన్స్ నమోదైతే అందులో కేవలం సూపర్ మనీ 13,09,00,000 ట్రాన్సాక్షన్ రిజిస్టర్ అయినట్లు రిపోర్ట్ లో తెలిపింది. ఇక క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ యాప్ క్రెడిట్ కార్డ్ 13 కోట్ల వద్దే కొట్టుమిట్టాడుతూ 6వ స్థానానికి పడిపోయింది. ఇక ఫోన్ పే ప్రస్తుతం 47.5% మార్కెట్ షేర్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. గూగుల్ కు సంబంధించి గూగుల్ పే యాప్ 35% మార్కెట్ షేర్ తో 2వ స్థానంలో ఉంది. ఇక 3వ స్థానంలో పేటిఎం 6.7 మార్కెట్ షేర్ తో ఉంది.